జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ మొదట కొన్ని రోజులు ఎవరికీ కనిపించలేదు. ఎక్కువగా ఇంటికే పరిమితమైపోయాడు. భార్య పిల్లలతోనే సమయం గడిపాడు. ఆ తర్వాత సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరయ్యాడు. ఇప్పుడు మళ్ళీ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన దోప్ సాంగ్ బయటికి వచ్చింది. సూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. జానీ డాన్సింగ్ గురించి మరోసారి నెట్టింట చర్చను షురూ చేసింది. దీంతో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన భార్యతో కలిసి మొదటిసారి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన జైలు జీవితం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు కొరియోగ్రాఫర్. అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. జైలు జీవితం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ తర్వాత జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నాడంటూ కొన్ని మీమ్స్ చూశాను. నిజం చెప్పాలంటే అసలు పగవాడికి శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రాకూడదన్నాడు జానీ మాస్టర్. అల్లు అర్జున్ అరెస్ట్ వార్త విన్న తర్వాత వెంటనే తనకు బన్నీ పిల్లలు గుర్తుకు వచ్చారని, ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని ఆలోచించానన్నాడు. జైల్లో జీవితం నరకప్రాయమే. ఎంతటి పెద్దవారైనా సరే నేల మీద పడుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి పిల్లలతో గడపడం, వారి ముచ్చట్లు వింటూ ఉండేవాణ్ణి. కానీ జైల్లో అలా ఒంటరిగా ఉండడం భరించలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యాడు జానీ మాస్టర్. భార్య పిల్లలు అమ్మ గుర్తుకు వచ్చారని, అమ్మకి అసలే ఆరోగ్యం బాలేదని, హార్ట్ కొంచెం వీక్గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేమవుతుందో అని టెన్షన్ పడ్డానన్నాడు జానీ. ఇక ఇవన్నీ తలుచుకొని అందరి ముందు ఏడవకుండా అక్కడి బాత్రూంలోకి వెళ్ళి బోరున ఏడ్చేశానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఈ స్టార్ కొరియోగ్రాఫర్.